అవని అయితే టిఫిన్ తీసుకుని వెళ్తే అక్షయ్ పార్వతి అయితే తిట్టి పంపిస్తారు కదా. ఇక ఇలా కాదని చెప్పేసి కూతురు ఆరాధ్యతో భోజనాలు అయితే పంపిస్తారు అనమాట అవని. ఇక ఆరాధ్యని చూడగానే పార్వతి అక్షయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకోసం భోజనం తీసుకొచ్చాను, మీరు తినాల్సిందే అని చెప్పేసి ఆరాధ్య పట్టుబడుతుంది అనమాట. లేదమ్మా, ఇది మీ అమ్మ చేసింది, మేము తినమని చెప్పేసి వాళ్ళు అయితే అంటారనమాట. అలా అయితే నేను కూడా నేను తినకపోతే అమ్మ, తాతయ్య, అత్తయ్య ఇలా ఎవరు తినరు, మీరే ఆలోచించుకోండి. అలానే మీరు తినకపోతే నేను ఇంకెప్పుడు మిమ్మల్ని చూడటానికి కూడా రాను అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. ఇక ఆ మాటలకి అక్షయ్ పార్వతి అయితే ఏం చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక భానుమతి అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆరాధ్య అంతలా చెప్పేసరికి సర్లే అని చెప్పేసి ముగ్గురు సరే అని చెప్పేసి అంటారనమాట. ఇక తనే అందరికైతే వడ్డించి తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ సీన్ బయట కిటికీలోంచి అవని అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. నేను చేయలేకపోయిన పని నువ్వు చేసావు ఆరాధ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో కమల్, శ్రీకర్ అయితే ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఇంటికైతే వస్తారనమాట. వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో కదా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో అన్నయ్య అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక వీళ్ళని చూసి ఏంటి ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారని చెప్పేసి పల్లవి, శ్రేయాలకైతే డౌట్ అయితే వస్తుందన్నమాట. ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందన్నమాట. మా అన్నయ్య అమ్మ ఎక్కడున్నారని చెప్పేసి టెన్షన్ పడ్డాం కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఎక్కడ, ఏదైనా విల్లాలో ఉన్నారా అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. లేదు, వాళ్ళు ఇప్పుడు మా అవనే వదినే ఎదురింట్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని జాగ్రత్తగా మా వదినే చూసుకుంటుందని చెప్పేసి కమల్, శ్రీకర్ అయితే చెప్తారనమాట. ఇక ఆ మాట వినగానే పల్లవి, శ్రేయలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఎలాగో ఎదురింట్లోనే ఉంటున్నారు కాబట్టి మా అన్నయ్య వదిన కూడా తొందరలోనే కలిసిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. వామ్మో, దిక్కులేని వాళ్ళ రోడ్ల మీద తిరుగుతారనుకుంటే వెళ్ళి అవని ఎదురింట్లోనే చేరారా, ఇలానే వదిలేస్తే వాళ్ళు కలిసిపోయే ఛాన్స్ ఉంది, అలా జరగకుండా చేయాలని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటుందన్నమాట. సర్లే, చాలా ఆకలిగా ఉంది, వడ్డించు అని చెప్పేసి కమల్, శ్రీకర్ ఇద్దరైతే కూర్చుంటారనమాట భోజనానికి. అయితే ఇలా ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే శ్రేయ వేసిన కారం అయితే బాగా మంట వచ్చేసి వామ్మో వాటర్ అని చెప్పేసి పరుగెత్తుతారనమాట. ఇక వీళ్ళ అవస్థలు చూసి ఏమైందబ్బా అని చెప్పేసి పల్లవి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. శ్రేయ మాత్రం చీమ కూడా కొట్టినట్టు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఊసే, ఎవరైనా అర స్పూన్ కారం వేస్తారు, 1/2 కేజీ వేయడు, ఏంటిది అని చెప్పేసి శ్రీకర్ అయితే అరుస్తాడనమాట. చెప్పే కదా శ్రీ, నాకు వంట రాదని, నేనేం చేయనని అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఇలా కాదు అన్నయ్య, ఈసారి వీళ్ళు చేసిన వంట ముందు వీళ్ళు తిన్న తర్వాతే మనం తిందాం, అదే రైట్ అని చెప్పేసి కమల్ అయితే వెళ్ళిపోతాడనమాట. దొంగ మొహంది, రోజు చేయమంటారని ఎలా చేసి ఉంటుందని చెప్పేసి శ్రేయని అయితే తిట్టుకుంటూ ఉంటుంది అనమాట పల్లవి. ఇక తర్వాత సీన్లో అవని అయితే క్యారేజీలు సర్దుతూ కనిపిస్తుంది అనమాట. ఏంటమ్మా మళ్ళీ క్యారేజీలు సర్దుతున్నావు, పొద్దున టిఫిన్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చీవాట్లు ఆయనే గొడవ మర్చిపోయావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. అది కాదు మావయ్య, తిట్టారని అవమానించారని ఊరుకుంటే బంధాలు నిలబడతాయా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అమ్మో, ఇది వినే ఓపిక నాకు లేదని చెప్పేసి అన్నట్లుగా సర్లే మన ఇష్టం అని చెప్పేసి అంటాడనమాట. నేను పట్టుకెళ్తే తినలేదు కానీ వాళ్ళ కూతురుతో పంపిస్తే మధ్యాహ్నం భోజనం చేశారు మావయ్య అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఇంతలో అక్షయ్ అయితే అక్కడికైతే వస్తాడనమాట. అమ్మ అవని ఎదురింటి కుర్రాడు వచ్చాడు, ఉప్పు పప్పు అడగడానికో లేక మధ్యాహ్నం ఫుల్గా తిన్నారు కదా, మళ్ళీ క్యారేజీల కోసమో వచ్చాడేమో అని పంపించు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. నేనేం అందుకు రాలేదు, మధ్యాహ్నం భోజనాలు పంపించారు కదా, ముగ్గురు తిన్నాం, ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున 300 ఇస్తున్నా తీసుకో, మాకు ఏది ఫ్రీగా తీసుకునే అలవాటు లేదని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక అది చూసి రాజేంద్ర ప్రసాద్కి బాగా కోపం వస్తుంది. ఇక అవని మాత్రం కంట్లో నీళ్లు పెట్టుకుని ఏంటండి ఇది డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక అవని డబ్బులు తీసుకోకపోవడంతో అక్కడున్న టీపాయ్ మీద పెట్టి అక్షయ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంతలో బాబు ఇలా రామ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే పిలిచేసరికి ఒక ప్లేట్ ఇడ్లీ, టీ తాగితేనే ఈ కాలంలో 100 రూపాయలు బిల్లు అవుతుంది. అదే టిఫిన్ రెస్టారెంట్లు చూస్తే 150. ఇక మన వీధి చివర బండి మీద భోజనమే 150 రూపాయలు. కాస్త దూరం వెళ్ళి హోటల్లో తింటే 150. అదే రెస్టారెంట్లో తింటే 250 రూపాయలు అవుతుంది. అలాంటిది ఇంటి భోజనం, ఎంత కమ్మనైన భోజనం నీకు 100 రూపాయలకి ఎవడరా ఇస్తాడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. ఇక ఆ మాటలకు ఒక్కసారి అక్షయ్కి అయితే మైండ్ పోతుంది. ముగ్గురు భోజనం చేశారు కాబట్టి ఒక్కొక్క ప్లేట్కి 300 చొప్పున 900 అయింది. ఇక నీ కూతురు భోజనం తీసుకొని వచ్చి తినిపించిందట కదా, ఇంకొక 300 సర్వీస్ ఛార్జ్ కలుపుకొని 1200 అక్కడ పెట్టేసి దయచేయండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. వామ్మో 1200 అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి మావయ్య ఏంటిది అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది అనమాట. నువ్వు ఊరుకోమ్మా, నేను మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఏ డబ్బులు లేవా, పోనీ 100 డిస్కౌంట్ తీసేసి 1100 అక్కడ పెట్టేసి వెళ్ళిబాబు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక డబ్బులు తీసి పౌరుషంగా
అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అక్షయ్. వాడు నీ అభిమానానికి ప్రేమకి రేటు కట్టినప్పుడు నేను వాడి బలుపుకి పొగరికి కూడా రేటు కడతా, ఇదే సరైన పద్ధతి అని చెప్పేసి అవనీతో అంటూ ఉంటాడనమాట రాజేంద్ర ప్రసాద్. ఇక తర్వాత సీన్లో పల్లవి అయితే ఇక పార్వతి వాళ్ళ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అయ్యో అత్తయ్య, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? ఇంద్రభవనం లాంటి ఇల్లు వదిలేసి ఇలాంటి చిన్న ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారు? మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు తిండి లేదు, నిద్ర లేదు, మీ గురించి ఆలోచిస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక పార్వతి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. అయినా మన ఇంట్లో ఉండనని చెప్పిన మీరు ఇలా ఆవని ఎదురింట్లో ఉండడం ఏంటి అత్తయ్య? నాకు అస్సలు నచ్చలేదని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట. మాకు మాత్రం నచ్చిందా ఏంటమ్మా? ఇదిగో మీ అమ్మమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఉండాల్సి వచ్చిందని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య, మనం ఇలా అవ్వడానికి కారణమైన అవని ఎదురింట్లో మీరు ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడే ఉంటే ప్రతిరోజు మీరు అవని ముఖం చూడాలి, అలానే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నా మాట వినండి. అయినా మా నాన్న తన ఇంటికి రమ్మంటే మీరు వెళ్ళలేదు. కనీసం ఆయనకు ఒక కాల్ చేసి ఉంటే మీకు ఒక విల్లా లేదా గెస్ట్ హౌస్ ఏదైనా అరేంజ్ చేసి ఉండేవారు కదా. అసలే బావగారు మొహమాటస్తులు, మీరైనా చెప్పి ఉండాల్సిందే. కనీసం నా కాల్ చేసినా నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అరేంజ్ చేసేదాన్ని కదా, ఇక్కడెందుకు మీరు ఉండాలని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట. కానీ ఇక పార్వతి అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏంటత్తయ్య మాట్లాడరు? ఓ నన్ను కూడా అవని లాంటిది అనుకుంటున్నారని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. చచా, మేము సర్వనాశనం అయిపోవాలని కోరుకునే అవని ఎక్కడ, మా కోసం ఇంతలా తప్పించి నువ్వెక్కడ? ఇంకెప్పుడు అలా అనుకు పల్లవి అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. మరెందుకు అత్తయ్య, మీరు రెడీగా ఉండండి, రేపు ఉదయమే మీరు షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఏం చేద్దారా అని చెప్పేసి అక్షయ్ని అడిగితే మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సరేనమ్మా అని చెప్పేసి ఇక పార్వతి అయితే ఓకే చెప్పేస్తుంది. ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నీ మొగుడిని నీ దగ్గర నుంచి దూరం చేయడమే నా పని అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట పల్లవి. ఇక తర్వాత సీన్లో ఆరాధ్యని నిద్రపుచ్చుతూ ఉంటుంది అనమాట అవని. అమ్మ, ఒకప్పుడు నువ్వు, నేను, నాన్న, తాతయ్య, అమ్మ, నాన్నమ్మ అందరూ కలిసి ఉండేవాళ్ళం కదా, అప్పుడు ఎంత బాగుండేది అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. అవును బంగారం, ఆ రోజులు త్వరలోనే మళ్ళీ వస్తాయని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుంది. నేను రోజు నిద్రపోయేటప్పుడు నాన్న నాకు కథలు చెప్పేవారు, ఇప్పుడు కూడా నాకు కథలు వినాలని ఉంది అమ్మ అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. మీ నాన్న దగ్గర నీకు ఎప్పుడు కావాలన్నా వెళ్ళమ్మా, నేను ఏం కాదనలేదు కదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మీరు మళ్ళీ కలిసి ఉంటే చూడాలని ఉందమ్మా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో తెల్లవారుగానే ఆరాధ్య స్కూల్కి వెళ్ళడానికి టైం అయిందమ్మా, నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. లేదమ్మా, నాకు ఇంటర్వ్యూ ఉంది, నిన్ను మీ నాన్న స్కూల్కి తీసుకెళ్తారు, వెళ్ళి అడుగు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆరాధ్య ఎదురింటికి వెళ్ళి అక్షయ్కి అయితే చెప్తుంది అనమాట. ఇక అప్పటికే పల్లవి అయితే అక్కడ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్ అయితే కోపంగా ఆరాధ్యని తీసుకొని వీధిలో గొడవ చేస్తారనమాట. అవని, నీ కంటికి నేను పనోళ్ళ కనిపిస్తున్నానా? ఆర్డర్లు వేస్తున్నావు లేదా పని పట లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని చెప్పేసి అక్షయ్ అయితే అరుస్తూ ఉంటాడనమాట. అవని ఏదో చెప్తూ ఉండగా నేను నోర్మి అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక ఇదంతా గోడ చాటు నిల్చొని చూస్తే పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.